చూసా అన్న, బాగుంది. చాలా సూపర్గా ఉంది సినిమా. దేవుని చూడడానికి వచ్చాం, దర్శనం బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. క్లైమాక్స్ కానీ, ఆ ట్విస్టులు కానీ, ఇంటర్వెల్ కానీ చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేసాం. ఫ్యాన్స్కి అయితే పండగ. బాగుందన్న సినిమా, చాలా బాగుంది. చూడదు. స్టోరీ సూపర్ ఉందన్న, మొత్తం బాగా చూపించారు. గ్రాఫిక్స్ కొంచెం ఇంకా బాగుంటుంది, చాలా బాగుంది. స్టోరీ అయితే సూపర్ ఉందన్న. అలా ఏం జరిగింది మనకేం తెలియదుగా ముందు, అదైతే బాగానే చూపించారు. సెకండ్ హాఫ్లో మొత్తం క్లారిటీ వస్తుంది. సినిమా అయితే చాలా బాగుంది. కళ్యాణ్ గారిని ఇంకా చూస్తూ ఉండిపోయాం. అసలు చాలా బాగా చూపించారు. ఆ ఫేస్ కానీ అవి కానీ విజువల్స్ చాలా బాగున్నాయి. నాకైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ షో సెకండ్ షో కానీ వచ్చాం. ముందు గమ్మున రావడం వల్ల ఇంకో టికెట్ దొరికింది. ఇందాక షో అయిపోయింది, ఇప్పుడు రెండో షోకి వెళ్తాం. బాగుందండి సినిమా. స్టోరీ కూడా ఇన్వాల్వ్ చేశారని అట్లా అనిపించింది. అదేం లేదండి, సినిమా స్టోరీ అయితే బాగానే ఉంది. ఫైట్స్ అయితే బాగా కంపోజ్ చేశారు. ఫైట్స్ అన్న ఇన్వాల్వ్ అయ్యారు అన్నారు కదా, ఫైట్స్ అయితే ఎక్కడ బోర్ కట్టలేదు. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. పర్ఫార్మెన్స్ గురించి ఇంకా చెప్పక్కర్లేదు. చాలా బాగుంది అన్న పర్ఫార్మెన్స్. అలా అన్నయ్య గురించి ఇంకా మామూలుగా ఉండదు. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ అయితే బాగా ఇచ్చారు. సీజీ కొంచెం అంటే అక్కడ కొంచెం అలా ఉంది, పర్లేదు. సెకండ్ హాఫ్కి బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కొంచెం ఏమన్నా చేంజెస్ ఉంటే అవి సెకండ్ హాఫ్లో చూపిస్తే సూపర్ ఉంటుంది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ పర్లేదు. విలన్కి అయితే బాగా కొట్టారు, చాలా బాగుంది. విలన్ కూడా బాగా చూపించారు. సీన్లు అన్ని ఫైట్లు అన్ని మట్టుకు నెంబర్ 1 అంటే ఇంత ఐదు ఎప్పుడు ప్యాన్ ఇండియా తీయలేదు ఫస్ట్ మూవీ. ఫైట్స్ అయితే మటుకు చాలా బాగా ఇచ్చారు. ఫైట్స్ అన్న కూడా ఏజ్ అంత బాగా అయినా కానీ బాగా తీశారు. ఫైట్స్ అవి కూడా బాగా కంపోజ్ చేశారు. అన్న అలాగే మార్షల్ ఆర్ట్స్ అవి వచ్చు. ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. ముందు ఏదో వరకు ఎంత అలా చూడలేదు. ఫైట్స్ అయితే చాలా బాగా తీశారు. స్టోరీ క్యారెక్టరైజేషన్ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా న్యాయం చేశారు? అన్నయ్య అయితే ఫుల్గా 100% ఎఫర్ట్స్ పెట్టారు. తెలుసు రాజకీయాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు. అక్కడ పక్కన ఇవి చూసుకుంటే పక్కన ఇవి చూసుకుంటే ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలేదు. ఉన్న తక్కువ టైంలో అన్నా బాగా చేశారు. ఫ్యాన్స్కి అయితే ఫుల్ ఎంజాయ్, చాలా బాగుంది అన్న. ఫుల్ హ్యాపీ. సెకండ్ షోకి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఇంకో షో కూడా చూడాలి. మీ పేరు? భరత్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చారు? ఓల్డ్ సిటీ దూల్పేట. ఎట్లా అనిపించింది మీకు? సినిమా మాత్రం వస్తుంది అన్న. ఫైటింగ్స్ మాత్రమే హైలైట్ ఉన్నాయి. సినిమా మాత్రం ఇంకా బాగుంది. ఫైటింగ్స్ మాత్రం మొత్తం సినిమా మాత్రం కోహినూర్ డైమండ్ గురించి ఉంటుంది. ఫైటింగ్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఫైటింగ్స్ మాత్రం ఒక ఫైటింగ్ అయితే ఇంకా బాగుంటుంది. మొత్తం కత్తులతో ఉంటుంది, చాలా బాగుంటుంది సినిమా మాత్రం. ఇప్పుడు రెండు షోలు చూసారా, ఒకటేనా? నేను నిన్న నైట్ నుంచే చూస్తున్నాను. నిన్న నైట్ నుంచే పడ్డాయి షోలు మాత్రం. నిన్న నైటే హిట్టాక్ వచ్చింది. ఇంకా మొత్తం ఇక కంటిన్యూ అయిపోయినాము. ఇగో క్రౌడ్ అయితే పోలీసు వాళ్ళు మాత్రం చాలా టైట్ చేస్తారు. ఇక్కడ ఏం లేదు, చాలా క్రౌడ్ ఉంటుంది అనుకున్నా కానీ ఏం లేదు. గబ్బర్ సింగ్ మాత్రం రిలీజ్కి మస్తు ఉండే, కానీ ఇప్పుడు అంతగానం ఏం లేదు. లోపల మాత్రం మనలో రచ్చ చేస్తారు. ఫైటింగ్లు మాత్రం ఇంకా బాగున్నాయి. హిస్టారికల్ సినిమా లాగా చూడాలి, ఎట్లా చూడాలి దీన్ని? అర్థం కాదు. హిస్టారికల్ సినిమా లాగానే హిట్ అనిపించుకోవాలి. ఇండస్ట్రీ హిట్ అయిపోతుంది సినిమా మాత్రం. ఫైటింగ్లు మాత్రం బాగున్నాయి అన్న. ఫైటింగ్ మాత్రం మొత్తం కోహినూర్ డైమండ్ గురించి ఉంటుంది. బస్సు ఉంటుంది సినిమా మాత్రం. చాలా రోజుల తర్వాత వచ్చిన సినిమా కాబట్టి ఇంకా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ ఏ సాంగ్ బాగా హిట్ అయింది? సాంగ్స్ అన్ని బాగున్నాయి అన్న. సాంగ్స్ అన్ని బాగున్నాయి. డాన్స్ కూడా బాగా చేసింది పవన్ కళ్యాణ్. మొత్తం డైరెక్షన్ న్యాయం చేసిండా? డ్యామేజ్ చేసింది. బాగుంది సినిమా మాత్రం, బాగుంది. ఫైటింగ్లో మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. ఫైటింగ్లో హైలైట్ సినిమా.